డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎర్రి రామిరెడ్డి అను నేను బరిలో ఉన్నాను. నా గుర్తు బ్యాట్ గుర్తు. నా బ్యాట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. నర్సాయిపల్లి గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నేను గెలిచిన వెంటనే నర్సాయిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. నర్సాయిపల్లి గ్రామ ప్రజలకు నేను తెలియజేయనిది ఏమనగా, మనకు అధికార పార్టీ ఉంది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మనకి ఇచ్చింది రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మన గ్రామంలో ఎగ్జాంపుల్గా చెప్తే రేషన్ కార్డు ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లాంటి కార్యక్రమాలు మన నర్సాయిపల్లి గ్రామంలో ఎగ్జాంపుల్గా చూడడం జరుగుతుంది. అదేవిధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి, అధికార పార్టీ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రామిరెడ్డి గారిని బ్యాట్ గుర్తుకు బలపరిస్తే మన గ్రామం డెవలప్ అవుతుంది. మీరు కూడా మన గ్రామానికి సేవ చేసినట్టు ఉంటుంది. నేను కూడా ఒక సేవకుల్లాగా నన్ను ఓటేసి గెలిపిస్తే మీకు నేను పెద్ద కొడుకులాగా అందరికీ సేవ చేస్తాను కూడా నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ముచ్చాల రోడ్ నుంచి వెళ్ళి నర్సాయిపల్లి వరకు ఒక సీసీ బీటీ రోడ్డు ఉంది, మధ్యలో ఆగిపోయింది, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా అధికారం మనకి 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా అది చేయగలుగుతాను. అదేవిధంగా గ్రామంలో డ్రైనేజ్, అండర్ డ్రైనేజ్ మొత్తం దోమలు ఇలా లేకుండా అండర్ డ్రైనేజ్ చేస్తాను అది కూడా. అదేవిధంగా కోతుల బెడద కూడా, గ్రామంలో చాలా మంది కోతుల బెడద ఉన్నది కాబట్టి ఆ కోతుల బెడద ఒక తీర్చగలుగుతా. అదేవిధంగా మా నర్సాయిపల్లిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రతి ఒక వాడకు ఒక సీసీ కెమెరా అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిన్న ప్రజెంట్ గా పాపం మా గ్రామంలో కూడా చాలా దొంగల పాపం చాలా ఇబ్బంది పడిపోయింది. వాస్తవానికి అట్లాంటి జరగకుండా ప్రతి వార్డుకు ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామానికి ఈ నర్సాయిపల్లి నుంచి గొల్లంబాయి వరకు పోయేది, ఆ రైతులు బాగా ఇబ్బంది పడతారు. వాళ్ళకు ఒకటి ఆడ బ్రిడ్జ్ లాగా ఆడొకటి ఏర్పాటు చేస్తాను. ఇదే తలారోలబాయి దగ్గర కూడా ఆడొక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా నర్సాయిపల్లికి సీసీ రోడ్డు కానీ ఎక్కడ ఏ గుంతలున్నా మొత్తం పూర్తి బాధ్యత తీసుకొని, మొత్తం నేనే బాధ్యత తీసుకొని గ్రామం మొత్తం డెవలప్ చేసే బాధ్యతగా నేను తీసుకుంటానని కూడా మీకు హామీ ఇస్తాను. అదేవిధంగా మన గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ, మహిళా భవనము, ప్రతి ఒక్కటి కూడా మన అధికార పార్టీ ఉంది, అధికారం ఉన్నది కాబట్టి, అధికారం పనులు అవుతాయి కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ నాకు సహకరించి పట్టం కట్టండి. మన ఊర్లో 100% ఫుల్ మెజారిటీతో గెలిపించిన తర్వాత కూడా వాటి మీద మమ్మల్ని గెలిపించండి. మీకు అన్ని రకాలుగా ఏ సేవ చేయాలన్నా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అధికారం ఉన్నది కాబట్టి దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలు ఇది మర్చిపోకూడదు, మాకు సహకరించండి. అంటే ప్రస్తుతం మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి, మరి మనకి ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి, మీరు ఏ రకంగా కొట్లాడి అక్కడ నిధులు తీసుకొచ్చే విధంగా? ఇప్పుడు నర్సాయిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ వ్యక్తి ఉన్నాడు, గవర్నమెంట్ మనది కాబట్టి ఫండ్స్ మన పైన ప్రతాప్ రెడ్డి అన్న గారు ఉన్నారు కాబట్టి మన ఊరు కోసం 100% ఆయన హామీ ఇచ్చిండు. మన గ్రామాన్ని ఏ విధంగా ఎంత దూరమైనా మొత్తం డెవలప్ చేసుకుందాం నాకు మాట ఇచ్చింది కాబట్టి నేను ముందుకు వచ్చిన. ఎమ్మెల్యే వాళ్ళు ఉండొచ్చు, గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి కాదు కాబట్టి మన గవర్నమెంట్ కాబట్టి నేను ఖచ్చితంగా పనులు చేపించే బాధ్యత తీసుకుంటానని చెప్తాను. అంటే ప్రస్తుతం గ్రామంలో మీకు ఎంత మెజారిటీ వస్తుంది? ప్రస్తుతం మన నర్సాయిపల్లి గ్రామంలో సరే ప్రజలు వాళ్లకు విజ్ఞతకు వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను చేసిన మంచి కార్యక్రమాలకు నాకు ప్రజలు 100% నాకు దాదాపుగా ఒక 300-400 మెజార్ తోటి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. నేను నర్సాయిపల్లి ప్రజలకు నా వంతు బాధ్యతగా మీరు నన్ను గెలిపించిన తర్వాత నేను గ్రామ సేవకుల్లాగా వస్తాను. మా నర్సాయిపల్లి గ్రామ ప్రజలకు ఎవరైనా చనిపోయినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వైకుంఠ రథం కూడా మా సొంత ఖర్చులతోటి గ్రామానికి డొనేట్ చేయడానికి కూడా గ్రామ ప్రజలకు. సో మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామానికి చేసినటువంటి పనులేది, మీ దృష్టికి వచ్చిన పనులేది, ముఖ్యంగా సమస్యల గురించి కానీ లేకపోతే అభివృద్ధి పనుల గురించి కానీ ఏ రకంగా తలెత్తాయి, మీరు ఏ రకంగా వాని అభివృద్ధి పదంలో ఎంతవరకు నడిపించారు విషయాలు చెప్పగలుగుతారు? గతంలో నర్సాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితం కూడా ఇంధనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు కానీ దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి భూమి జాగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిట్టలవాడగూడెం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నర్సాయిపల్లి కొమ్మూరు ప్రతాప్ అన్న మన ప్రజెంట్గా కూడా నర్సాయిపల్లి దాదాపు 50 లక్షల వరకు తీసుకొచ్చి స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కూడా నర్సాయిపల్లి గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులు నర్సాపల్లిలో సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మన దీని సోలార్ లైట్ కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు నర్సాపల్లి గ్రామంలో ముందుండి అన్ని నడిపించగలిగే శక్తి రామరెడ్డి కానీ, నర్సాపల్లి కొమ్మూరు ప్రతాపరెడ్డి ముద్దు బిడ్డ అయినటువంటి ప్రతాపరెడ్డి గారు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ లో అన్ని పనులు జరిగేది కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు ఉంటుంది కాబట్టి మన పార్టీతోటి ఏ పనులైనా మన గ్రామాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మన నర్సాపల్లి ముద్దు బిడ్డలంతా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే మన గ్రామం డెవలప్ అవుతుంది, మన ఊరు డెవలప్ అవుతుంది. దీనికి మనము ఏం చేయాలంటే ఫస్ట్ జనం ఓటర్ తోటి బీఆర్ఎస్ బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు బుద్ధి చెప్పాలంటే గత కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, మన గ్రామానికి ఒక దళిత బిడ్డ దగ్గర ఒక్కొక్క గ్రామం మన నర్సాపల్లి గ్రామంలో ఒక దళిత 27 మంది దగ్గర దళిత బిడ్డల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులు తీసుకొని కూడా వాళ్ళు పుస్తలు మట్టెలు అమ్ముకునే స్టేజ్ వచ్చేదాకా కూడా వాళ్ళని ఇబ్బంది పడతారు చాలా. అదే బీసీ బంధు కూడా, బీసీ నాయకులు కూడా చాలా ఇబ్బంది పడతారు.